కేటీ రామారావు నేను నా అంత సంసారం లేడు అంటాడు. మంది సంసారాలలో ఏలు పెట్టి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటూ ఇట్టాడబ్బా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆల్మొగలు ఏం మాట్లాడుకునేది ఈయనకేమే ఇట్లయినా పాప నాగచైతన్య సమంత ఇడిపోతాడు చేసింది. ఇవి వాళ్ళ కళలు. వీళ్ళు వచ్చి మేము శుద్ధపూసలం మేము తారాజువలం అంటే నమ్ముతారు. ఏం రావు ఆ రకులు రావు ఎవరు మళ్ళీ పేరు పెట్టిరా చెప్తే కూడా మీకు నచ్చిన పేర్లు పెట్టుకొని పోరి అందుగలడు ఇందుగలడు ఇదేదో ఉంటుందిగా. ఇక సోదరులారా ఒక మాట చెప్తా ఉన్నా, మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎవరి కోసం కష్టపడ్డాడు, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నాడు, మీ అందరి జీవితాలు విముక్తి కావాలని నా మీద ఎన్ని దాడులు జరిగినా హత్యాయత్నాలు జరిగినా నన్ను జైల్లో పెట్టి నా చిన్న పిల్లల కన్నీళ్లు కార్చినా కూడా నేను మీ అందరి మంచి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పోరాడినటువంటి బిడ్డను అన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ తమ్ముడు డబ్బులకు లొంగలే పదవులకు లొంగలే అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసిన. ఇప్పుడు మీ తమ్మునికి అవకాశం వచ్చిందన్నా, డివిజన్ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో మండలాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి శిరస్సు వంచి వేడుకుంటా ఉన్నా, ఈ తమ్ముని గెలిపించండి అన్న, మీ రుణం తీర్చుకుంటాడు, పట్టభద్రుల ఆశయాలు నెరవేరుస్తారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఓయూ మిత్రులు కానీ కేయూ మిత్రులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మరొక సమావేశం ఉంది కాబట్టి అక్కడికి మూవ్ అయ్యి అక్కడ కూడా మా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. థ్యాంక్ యూ.